హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో రాఖీ పౌర్ణమి గురించి అనేక విషయాలను తెలుసుకుందామండి క్లియర్గా. రాఖీ పౌర్ణమి అంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. అందరూ కూడా ఈ రాఖీ పండుగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు రాఖీ కట్టించుకోవడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అన్నా చెల్లెళ్ళు రాఖీ కట్టించుకోవడం వలన అన్న తమ్ముడు లేదా అన్ని విధాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషంగా ఉంటాడని, అదేవిధంగా అతను చేపట్టే ప్రతి పనిలో కార్యజయం కలుగుతుంది. అదేవిధంగా అన్న తన చెల్లికి కష్టసుఖాల్లో తోడుగా అండగా ఉంటానని నమ్మకం ఇస్తాడు. ఈ రాఖీ అంటేనే రక్షణ అని అర్థము. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని ఇచ్చుకునే నమ్మకమే ఈ రాఖీ పండుగ. ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 19, 2024 వస్తుంది. ఈరోజు శ్రావణ సోమవారంతో వస్తుంది. అదేవిధంగా శ్రవణ నక్షత్రంతో కూడా ఉంది. శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము. ఈ రోజున శివాలయానికి వెళ్ళిన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్న మనకు ఎంతో శుభం కలుగుతుంది. ఈ రోజున జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. బ్రాహ్మణులు జంధ్యాలను మార్చుకుంటారు ఈ రోజున, కాబట్టి జంధ్యాల పౌర్ణమి అని ఈ రోజున అంటారు. అదేవిధంగా ఈరోజు ఎంతో గొప్ప పవిత్రమైన రోజు. ఈరోజు గాయత్రి మాత జయంతి కూడా వస్తుంది. ఇంత గొప్పటి రోజున మన అందరూ కూడా ఉదయమునే లేచి స్నానాదులు ముగించుకొని ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలను ధరించి తన అన్నకి, తమ్ముడికి, అక్కా చెల్లెళ్ళు రాఖీ కట్టాలి. అన్నకు మొదటగా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. తర్వాత తను కూడా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. తను రాఖీ చేతికి కట్టిన తర్వాత కుంకుమ బొట్టును కూడా రాఖీకి కూడా పెట్టాలి. ఎందుకంటే రాఖీ అంటే రక్షణ అని అర్థం కదా. అది ఒక రక్షణ కవచం లాంటిది కాబట్టి రాఖీకి కూడా కుంకుమ బొట్టును అలంకరించాలి. తర్వాత తన అన్న చెల్లెలు స్వీట్ను తినిపించుకోవాలి. తన అన్నకు ఎలాంటి చెడు దృష్టి తగలకూడదని ఆ చెల్లెలు లేదా అక్క హారతిని ఇచ్చి ఆ చెడు దృష్టిని అంతా తొలగించాలి. తర్వాత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి. అన్నా తమ్ముళ్ళు తన సోదరికి పసుపు కుంకుమలు, గాజులు, పువ్వులు, చీర వంటివి బహుమతిగా ఇవ్వాలి. ఎందుకంటే ఆడపిల్ల మన ఇంటి మహాలక్ష్మితో సమానం. మనం మన ఇంటి ఆడపిల్లకు ఇలా వాయనాలు ఇచ్చినట్లయితే మహాలక్ష్మీదేవికి సాక్షాత్తు సమర్పించినట్లుగా అవుతుంది. ఎవరికి స్తోమతకు తగినట్టుగా వారు బహుమతులను ఇరువురు ఇచ్చిపుచ్చుకుంటారు ఈ రోజున. అయితే ఈ పండగ ఆగస్టు నెల 18 రాత్రి 2:33 నుండి ఆగస్టు 19 12:43 వరకు ఉంటుంది. ఆగస్టు 19 ఉదయం 9:10 నుండి 10:20 వరకు శుభముహూర్తము రాఖీ కట్టడానికి. మరలా మధ్యాహ్నము 1:30 నుండి 3 గంటల వరకు. అదేవిధంగా సాయంత్రము 4:30 నుండి రాత్రి వరకు కూడా శుభ సమయం ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా సరే మనం రాఖీ కట్టుకోవచ్చండి. ఈ రాఖీ బంధనం అనేది అందరూ సుఖశాంతులతో ఉండాలని, అన్నా చెల్లెలు ఒకరికొకరు రక్షణగా ఉండాలని, ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి. ఎవరైనా సరే ఏదైనా చిన్న చిన్న విభేదాల వల్ల వాళ్ళ అన్నతో కానీ చెల్లెలతో కానీ మాట్లాడకుండా ఉంటే ఈ రాఖీ పండుగ రోజైనా సరే వాళ్ళ అన్న చెల్లెలతో కలిసి రాఖీ పండుగను కట్టించుకోండి. చిన్న చిన్న గొడవలకు, విభేదాలకు తన చెల్లిని కానీ అన్నను కానీ దూరం పెట్టద్దు. ఈరోజు తప్పనిసరిగా కూడాను శివాలయ దర్శనం చేసి అభిషేకం చేయించుకున్న, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకున్న చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అన్నా చెల్లెలు ఇద్దరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, మన యొక్క సనాతన ధర్మాన్ని ఎప్పుడూ కూడా నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి. అదేవిధంగా ఈ రాఖీ పండుగ యొక్క పురాణ కథనాలను నేను మళ్ళీ వేరే యొక్క వీడియోలో చెప్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా యొక్క ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు పొందగలుగుతారండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.